రంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్వి నేతలు గురుకుల బాట చేపట్టారు. యాచారం మండలంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కాలేజీలను సందర్శించారు. విద్యార్థుల సమస్యలు తెలుసుకుంటుండగా విద్యార్థులను బెదిరించి లోపలికి తీసుకెళ్లారు. సమస్యలున్నాయనే భయంతోనే విద్యార్థి విభాగం నాయకులను లోపలికి అనుమతించలేదని బీఆర్ఎస్వి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రాజ్ కుమార్ మండిపడ్డారు. మరి రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో ఉన్నటువంటి సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాల కళాశాలను ఇలా సందర్శించడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజు మరి విద్యార్థులను అడుగుతా ఉంటే సమస్యలు ప్రతి ఒక్క సమస్య చెప్తా ఉన్నారు. ఆ సమస్యల మీద మేము స్పందిస్తూ ఉంటే విద్యార్థులు పడుతున్నటువంటి అవస్థలు చెప్తా ఉంటే మాకు బాధ అనిపిస్తూ ఉంది. విద్యార్థుల సమస్యలు మేము తెలుసుకుంటా ఉంటే ఇక్కడ ఉన్నటువంటి బృందం అధ్యాపక బృందం వచ్చి పిల్లలు చెప్తారయ్యా వాళ్ళు అది కోతికి కొబ్బరి పేసినట్టుగా వాళ్ళ సమస్యలు చెప్తారు, వాళ్ళ సమస్యలు మీరెట్లా వింటారని ఒకసారి వచ్చి అంటా ఉన్నాడు. ఒక మేడం వచ్చి విద్యార్థి ప్రాబ్లమ్స్ చెప్తా ఉంటే మాధవి మేడం అని ఇక్కడ స్కూల్లో ఉంది, ఆ మేడం వచ్చి ఆ విద్యార్థులను బెదిరియంగానే పిల్లలు పూర్తిగా ఇక్కడికి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఇలాంటి భయభ్రాంతులకు విద్యార్థులను గురి చేస్తా ఉన్నారు. విద్యార్థుల సమస్య చెప్పకుండా ఈనాడు విద్యార్థులను భయభ్రాంతులకు అధ్యాపక బృందం వాళ్ళను గురి చేస్తా ఉన్నది. ఇందులో ఉన్నటువంటి సమస్య పూర్తిగా స్కూల్ మీద తేనెటీగల తట్ట మొత్తం స్కూల్ బిల్డింగ్ ఎంత ఉందో, స్కూల్ కిటికీ ఎంత ఉందో ఆ కిటికీ అంతా తేనెటీగల తెట్ట ఉంది. మరి దానివల్ల స్టూడెంట్స్కి ఎంత ఇబ్బంది అవుతుందో ఒకసారి తెలుసుకోవాలని చెప్తా ఉన్నా. అన్న మాకు వాష్రూమ్స్ లేవు, మేము గ్రౌండ్లలో ఏదైనా చెట్లలో పుట్టలలో ఇగో కంపలు వేసుకురు, ఈ చెట్లలో మేము పోతుంటే పాములు పడిగలు వస్తా ఉన్నాయన్న, మేము రోజు చంపలేకపోతామని అని విద్యార్థులు సమస్యలు చెప్తా ఉన్నారు. అన్న ఫుడ్ కార్డు పోతే కూడా ఫుడ్ కూడా అనేక రకాలుగా ఏ టైం ఎట్లుంటుందో మాకు తెలిసలేదు అన్న, ఏ టైంలో ఏ రోగం వస్తుందో మాకు తెలిసలేదు అన్న, అలాంటి ఫుడ్ పెడతా ఉన్నారు అని పిల్లలు చెప్తా ఉంటే మేడం వచ్చి ఏ బాబు అట్లా చెప్పొద్దు మీరు అని అనగానే మేడం వచ్చి బెదిరియంగానే ఆ పిల్లలు ఇక్కడ విద్యార్థులు ఇక్కడికి నుంచి పోవడం జరిగింది. గురుకుల పాఠశాలలో నాణ్యమైన ఆహారం అందించడంలో ప్రభుత్వం విఫలమైందని బీఆర్ఎస్ శ్రేణులు మండిపడ్డారు. కలుషిత ఆహారం తిని విద్యార్థులు అనారోగ్యానికి గురయ్యారన్నారు. గురుకుల బాట కార్యక్రమంలో భాగంగా మంచిర్యాల జిల్లా లక్షటిపేటలోని ప్రభుత్వ మహాత్మా జ్యోతి బాపుల గురుకుల పాఠశాలను బీఆర్ఎస్ శ్రేణులు సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు ఈరోజు లక్షట్పేట మున్సిపాలిటీలోని జ్యోతిబాబు పూలే హాస్టల్ని విజిట్ చేయడం జరిగింది. మనం చూస్తూనే ఉన్నాం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్య పట్ల ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో. ఆఖరికి ఈ రెసిడెన్షియల్ స్కూల్లో తిని చనిపోయిన ఘటన కూడా మన పక్క జిల్లా ఆసిఫాబాద్లో జరగడం జరిగింది. అందుకే బీఆర్ఎస్పీ ఆధ్వర్యంలో మనం ప్రతి రెసిడెన్షియల్ స్కూల్ విజిట్ చేసినట్టయితే అటు ప్రభుత్వం కూడా కదులుతుంది, ఇక్కడ వ్యవస్థ కూడా మళ్ళొక్కసారి వాళ్ళు చెక్ చేసుకుంటారు. ఇక్కడ విద్యార్థులందరూ కూడా మంచి సదుపాయాలు గతంలో కేసీఆర్ గారి ఆధ్వర్యంలో చేయడం జరిగింది, ఆర్ఎస్ ప్రవీణ్ గారి ఆధ్వర్యంలో. అప్పుడు ఇక్కడ స్థానికంగా మీరు స్కూల్ కూడా చూశారు, ఎంత బ్రహ్మాండమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్ కానీ, ఇటు డార్మెటరీ హాస్టల్ కానీ, అదేవిధంగా డైనింగ్ హాల్ కానీ, అదేవిధంగా స్కూల్స్ కూడా బ్రహ్మాండంగా ఏదైతే గతంలో దివాకర్ రావు గారు ఇక్కడ కట్టించి ఈ విధంగా మెయింటైన్ చేయాలని తరచు వారు ఫాలో చేసి ఇక్కడ నీట్గా ఉండేటట్టు చూడడం జరిగింది. అది ఇక్కడ ఉన్న సిబ్బందికి అట్టనే మెయింటైన్ చేస్తుంటారు.